మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రేటర్స్ ఎక్కువ ఎవడు రివ్యూ ఇచ్చేవాడే ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని సామాన్య వ్యక్తి. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరో. చాలా తక్కువ సమయంలో తనేంటో ఇండస్ట్రీకి చూపించాడు. ఒక సక్సెస్ నే కాదు ఫెయిల్యూర్ ని కూడా ఒకేలా తీసుకోగలిగే వ్యక్తి రవితేజ. అసలు ఒక మామూలు వ్యక్తి అయిన రవితేజ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టాడు? ఈ స్థాయికి రావడానికి రవితేజ పడిన కష్టాలేంటి? రవితేజని తొక్కేయాలని చూసింది ఎవరు? ప్రభాస్తో రిలేషన్ ఏంటి? కొడుకు కూతుర్ని ఇండస్ట్రీకి ఎందుకు పరిచయం చేయలేదు? వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మాస్ మహారాజా రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. ఇతను 1968లో జనవరి 26న జన్మించారు. వీరి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. రవితేజ గారి తండ్రి పేరు భూపతిరాజు రాజా గోపాలరాజు. వీరు ఒక ఫార్మసిస్ట్. వీరి తల్లిగారి పేరు భూపతిరాజు రాజ్యలక్ష్మి. వీరు హౌస్ వైఫ్. ఈ దంపతులకు గాను మొత్తంగా 3 కొడుకుల సంతానం. ఈ 3 కొడుకుల్లో రవితేజనే పెద్ద. ఇక తన తండ్రి వర్క్ వల్ల వీరి కుటుంబం ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండాల్సి వచ్చింది. జైపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్ వంటి నగరాల్లో తిరుగుతూ అక్కడే తన చిన్నతనమంతా రవితేజ గారు గడిపారు. అందుకే ఆయనకి హిందీ భాష మీద మంచి పట్టుంది. అంతేకాదు ఆయన హిందీ సినిమాలు కూడా ఎక్కువ చూసేవారు. అందుకే ఆయనకి చిన్నప్పటి నుండి కూడా అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇప్పటికైనా ఆయనలాగే మంచి హీరో అవ్వాలనుకునేవారు. ఇక రవితేజ గారికి టీనేజ్ లో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ అంతా విజయవాడ వచ్చేసి ఇక్కడే స్థిరపడడంతో విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వెళ్లారు. ఇక అలా 1988 నుండి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు. మద్రాసు వెళ్లిన తర్వాత తనలాగే సినిమాలు ట్రై చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి, గుణశేఖర్లతో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. వీరు అప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక రవితేజ గారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకి జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే విజయశాంతి గారు లీడ్ రోల్లో చేసిన కర్తవ్యం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ మొదటిగా చేశారు రవితేజ. ఆ తర్వాత అభిమన్యు, చైతన్య, కలెక్టర్ గారి అల్లుడు, ఆస్కా, గుండరాజ్ వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించారు. ఆ తర్వాత ఎంతకీ మంచి అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దాం అనుకున్నారు. ప్రతిబంధ్, ఆస్కా, గుండరాజ్, నేరస్తులు వంటి సినిమాలకి అటు టీవీ సీరియల్స్ తీసే మంజుల నాయుడు గారి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రవితేజ. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరారు. ఇలా 8 ఏళ్లు కష్టపడ్డాక గానీ 1996లో నాగార్జున గారు హీరోగా చేసిన సూపర్ హిట్ ఫిలిం నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారి పనిచేశారు. ఆ టైంలోనే అందులో వర్క్ చేసి బ్రహ్మాజీ గారితో మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రవితేజ ఇతర బాలీవుడ్ హీరోల్ని ఇమిటేట్ చేస్తూ ఉండడం, దానికి అక్కడున్న వారందరూ నవ్వడం చూసి కృష్ణవంశీ గారికి రవితేజలో మంచి కామెడీ యాంగిల్ కనబడింది. అంతేకాదు నిన్నే పెళ్లాడతా సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు రవితేజ. ఇక 1997లో కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ లీడ్ రోల్లో సింధూరం సినిమా అనుకున్నారు. అందులో సెకండ్ హీరోకి ఒక కామెడీ యాంగిల్ టచ్ ఉంటే బాగుంటుందని, దానికి రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని సింధూరం సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారి కాస్త నిడివి ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో రవితేజ గారు నటించగా ఈ సినిమాలో బ్రహ్మాజీ కంటే కూడా రవితేజకి ఎక్కువ పేరొచ్చింది. దాంతో ఇలా కృష్ణవంశీ గారి దగ్గర రవితేజ ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే సీతారామరాజు, పాడుతా తీయగా, మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయిరా వంటి సినిమాల్లో మరోవైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఆ టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఈ అవకాశాన్ని రవితేజ వదులుకోలేదు. ఆ పాత్ర చిన్నదా, పెద్దదా, విలువున్నదా, లేనిదా అనేది చూడకుండా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. నాకు ఇదే కావాలి, నేను హీరోగానే చేస్తానంటూ కూర్చోకుండా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాగారు.
ఇలా ఎన్నో ఏళ్లు కష్టపడగా చివరికి ఆయన హీరో కావాలి అనే కల నెరవేరే టైం వచ్చింది. అదే 1999లో డైరెక్టర్ శ్రీను వైట్ల మొదటి సినిమా అయిన నీకోసం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఇదే రవితేజ గారి మొదటి సినిమా హీరోగా. అయితే ఈ సినిమాలో నటించగా రిలీజ్ అయ్యాక ఈ సినిమా అంత హిట్ టాక్ తెచ్చుకోపోయినప్పటికీ రవితేజ నటనకు గాను నంది అవార్డు లభించింది. ఇక అక్కడి నుండి రవితేజ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా ఒక సినిమా చేసినప్పటికీ తర్వాత వేరే సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూనే వచ్చారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముడుగా నటించారు. అంతేకాకుండా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బడ్జెట్ పద్మనాభం, సముద్రం, తిరుమల తిరుపతి వెంకటేశ, సకుటుంబ సపరివార సమేతం, అమ్మాయి కోసం వంటి సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఇలా 12 సంవత్సరాల పాటు కష్టపడుతూ రాగా చివరికి 2001లో నుంచి కానీ రవితేజ గారి సోలో లీడ్ ప్రయాణానికి గాను దారి ఏర్పడింది. ఇక ఆ క్షణం నుంచి నేటిదాకా ఏమాత్రం రవితేజ గారు వెనకంజ వేసిందే లేదు. ఇలా మొదలైన వీరి ప్రయాణంలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ గారి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా మంచి హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా రవితేజకి సోలో లీడ్ యాక్టర్గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారికి మంచి స్నేహం కుదిరింది. ఇక 2002 వంశీ డైరెక్షన్లో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్లో వచ్చిన ఈడియట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీకి యూత్ మొత్తం ఫిదా అయ్యారు. చంటిగాడు లోకల్ అంటూ చెప్పిన డైలాగ్తో రవితేజ యాక్టింగ్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గన్ సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ యాక్టింగ్ని ఎరగదీసి నంది అవార్డుతో పాటు అందరి మనసులు గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ పూరి డైరెక్షన్లోనే ఈసారి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అంటూ వచ్చి బాక్సాఫీస్ని కొల్లగొట్టారు. ఇలా హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్యారంటీ హీరోగా మారారు రవితేజ. ఇక ఆ తర్వాత 2004 నుండి 2005 సంవత్సరాల్లో వచ్చిన దొంగోడు, వీడే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, వెంకీ, నాటోగ్రాఫ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. ఈ టైంలోనే రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్టర్లని సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్లో రవితేజ నటించిన భద్రా సినిమా ఆయన కెరియర్లో మంచి మాస్ కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2006లో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో రవితేజ గారు డబుల్ రోల్లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు ఇది అప్పటి వరకు అతని కెరియర్లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ, సీరియస్ రోల్స్ రెండు రవితేజలోని నటుణ్ణి ప్రజలకి చూపించాయి. ఇక మరోసారి పూరి డైరెక్షన్లో వచ్చిన నేనింతేలో సినిమా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేసి ఈ సినిమాలో రవితేజ నటించలేదు, జీవించారు. దాంతో ఇందులో తన నటనకు గాను మరలా నంది అవార్డు వరించింది. ఇలా వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరిలో ఒకటిగా నిలిచారు రవితేజ. ఇందులో కొన్ని హిట్ సినిమాలుంటే మరికొన్ని ఫ్లాప్లు కూడా ఉన్నాయి. హిట్ సినిమాకి పొంగిపోలేదు, ఫ్లాప్కి కుంగిపోలేదు, డీలా పడిపోలేదు. ఆయనకి తెలుసు ఫ్లాప్ వచ్చినా తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలో. కొన్ని హిట్లు ఫ్లాపుల తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కిక్ సినిమాతో 2009లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు రవితేజ. ఈ సినిమాలు రవితేజ కిక్లో పడిపోయారు సినీ ప్రేక్షకులు. దీంతో కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆంజనేయులు, శంభో శివశంభో, డాన్సీను, మిరపకాయ్, దొంగల ముఠ, వీరా వంటి సినిమాలు వరుసగా చేశారు. ఈ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. ఇలా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అందరూ ఇక రవితేజ పనైపోయిందనుకున్నా సరే ఆయన మాత్రం నిర్భరంగా ఉండేవారు. ఎక్కడా కూడా కుంగిపోయినట్లుగా కనిపించలేదు. తన దగ్గరకు వచ్చిన కథలతో కొత్త వారికి అవకాశం ఇస్తూనే సినిమాలు తీస్తూనే ఉండేవారు.
ఇలా చాలా సంవత్సరాల తర్వాత 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాతో మళ్లీ రవితేజ గారి సినీ కెరియర్ ఊపందుకుంది. ఆ సంవత్సరం బెంగాల్ టైగర్ సినిమా 40 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లని సాధించి ఆ టైంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకుని 2017లో అనిల్ రావుపుడి డైరెక్షన్లో రాజాది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించారు రవితేజ. ఈ సినిమా అప్పటి వరకు ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకుల ముఖ చిత్రాన్ని బాగా కనిపెట్టారు రవితేజ. ఆ తర్వాత వచ్చిన సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి సినిమాలు ఫ్లాప్లుగా నిలిచాయి. వరుస ఫ్లాపులతో ఉండగా 2021లో గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమా మళ్లీ రవితేజ నిలబెట్టింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ మరొకసారి చిరంజీవి గారితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించారు. ఈ మధ్యలో వచ్చిన ధమాకా సినిమాతో 100 కోట్లు వసూలు చేసిన సినిమాల బ్లాక్ క్లబ్లో రవితేజ గారు కూడా నిలిచారు. ఇలా ప్రతి సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఆయనకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలదొక్కుంటూ ఆయన పనిని ఆయన చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా నిలుస్తున్నారు. ఇక రవితేజ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయటికి రానివ్వరు. ఆయన 2002లో పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక వివాదాల విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ గారి పేరును కూడా చేర్చారు. అంతేకాకుండా ఆయన తమ్ముడు కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా మీడియా వాళ్ళు తనని ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఆయనకి ఏదైనా విషయాన్ని సాగదీస్తే అస్సలు నచ్చదు. సినిమాలో ఆయన క్యారెక్టర్ లాగానే రియల్ లైఫ్లో కూడా ఆయన దూకుడుగానే ఉంటారు. చెప్పాలంటే మూస ధోరణి అంటే ఆయనకి బొత్తిగా నచ్చదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన స్వయం కృషితో ఈ సినీ పోటీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజ్ని ఏర్పరచుకోవడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడితే విజయం అదే వరుస్తుంది అని అనడానికి రవితేజ గారే నిదర్శనం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రవితేజ సార్. రవితేజ గారు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.